గురూజీ, మరి పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో వివరిస్తున్నారు. అంటే పిల్లలు తల్లిదండ్రులని గౌరవించడం ఇవన్నీ నిజంగా మన నిత్య జీవితంలో అన్నీ చూస్తూనే ఉన్నాం తల్లి. తండ్రి గురించి కార్యక్రమం టైం అయిపోతుంది. ఇంకా ఆ సబ్జెక్ట్ తీస్తే రేపు మాట్లాడుకుందాము. అయితే ఇంతకు ముందు మన కాలర్స్ చూస్తూ వచ్చాం. ఒక కాలర్ అయితే ఏమో నా కూతురు ఇలా చేసింది, పిల్లల బంగారు, వాళ్ళ కోసమైనా వాళ్ళు బతికితే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. సేమ్ ఇంకొక కాలర్ వచ్చింది. ఇంతకుముందు నన్ను పెళ్లి కాకముందే నా భర్త చాలా బాగున్నాడు, నన్ను చూసుకున్నాడు, పెళ్ళైన తర్వాత నన్ను ఇలా చూస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ అత్తవారు లేదు, ఇక్కడ అమ్మవారు లేదు, అమ్మవారు కూడా విడిపోయారు, ఇప్పుడు నా అందరికీ కోపం ఆమె పైన, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు మగడైతే మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు, ఎలా మారిపోయాడు? అప్పుడు అతను అలాగే ఉన్నాడు కదా, కలర్ మారిపోయాడా, రంగు మారిపోయాడా, లేదా హైట్ మారిపోయాడా, లేదా ఊరు మారిపోయాడా, ఏం లేదు. అంటే ఇంతకుముందు ఈ మనకి ఇతను తెనాలి రామకృష్ణుడు ఒక కథ ఉండింది, నాకు అది గుర్తొస్తుంది. ఆ తెనాలి రామకృష్ణుడు ఆ గురుగారు ఎప్పుడు కూడా కుక్క తోక వంకరే అనేసారంట. అవును వంకర లేదు, దాన్ని నెట్టగా చేయొచ్చు అని ఇంకొక అతను రాజుగురు మాట్లాడాలంట. సరే ఏదో ఒక రకంగా చేయాలని చెప్పేసి మీరు ఒక కుక్కను పెంచండి, ఆ తోక వంకర ఉండకూడదు, నెట్టగానే ఉండాలి, అలా పెంచాలి, మీరు చూద్దాం ఎలా ఎవరు ఎలా కుక్కలు పెంచుతారు అని చెప్పారంట. సరే 4 బ్రీడ్లు తెప్పించారు, అందరికీ ఒకటి ఇచ్చారు, తెలారి రామకృష్ణునికి ఒకటి ఇచ్చారంట. గురుగారు నేను పెంచుతాను, మీరు ఒకటి పెంచండి అంటే, మహారాజా మీరు ఒకటి పెంచండి, మీరు ఎలా పెంచుతారో చూద్దామని రాజుకి ఒకటి 4 తీసుకెళ్ళారు. ఒకడు కుక్కకి దెబ్బ కట్టాడు, ఇంకొకడు దానికి ఇంట్లో గుండు కట్టాడు. ఆ గుండు ఎప్పుడు దిగుకే లాగుతుంటే మనిషినే గుండు కట్టేస్తే లోపలికి ఎక్కువ పెరిగినివ్వదు, ఇంకా తోకను పెరిగినీయకుండా నా అతని ఆలోచన. ఇంకొకడు దెబ్బ కట్టేశాడు. మహారాజు దానికి రింగ్లు వేసి పెట్టేశారు. ఈ రింగులు అంటే పెద్ద పైపు దాని లోపలికి చేర్చి వేసేసాడు. ఈ పైపు వంగకుండా ఉంటే, ఆ పైపు ఉండే రోజులు నట్టగా ఉంటుంది, ఇది పెద్ద అయిపోతుంది. అలాగే తెనాలి రామకృష్ణ అందరూ వచ్చారు, ఒకరోజు అందరిది వచ్చారు, బాగుంది, చాలా బాగున్నాయి ఈ కుక్కలు చూడడానికి. అందరిది తీశారంట. తీసేపాటికి సర్రని వచ్చేసి కుక్క తోక వంకర అయిపోయింది. మళ్ళీ అందరిది, తెనాలి రామకృష్ణ మాత్రం కుక్క ఇంకేమి చనిపోవాలి అలా ఉంటుంది, పాపం సుస్తైపోయింది, తోక మాత్రం ఇలా నట్టుగా ఉంది.